దొంగ వచ్చాడు. వాడు పెరటి గోడదుకి పెరట్లో పడ్డ దబ్బిలుమన్న చప్పుడికి రామకృష్ణుడికి మెంబొచ్చింది. కిటికీలోంచి పెరట్లోని దొంగ ఆకారం నీడలా అతనికి కన్పించింది. వెంటనే తన ప్రక్కన నిద్రలో ఉన్న భార్య కమలని తట్టి నిద్రాభం చేసి, ఇదిగో నే సంధ్యావందనం చేసుకొస్తా నంటూ గబగబా లేచివెళ్లి బడాల్న పెరటి తలుపు తెరిచాడు. ఆ తలుపు చప్పుడికి దొంగ బెదిరిపో చప్పున మంచినీళ్ల బావి ప్రక్కనున్న పూలపొదల చాటున నక్కిదాక్కున్నాడు. రామకృష్ణుడు బావి దగ్గరకొచ్చి గబగబా చేదతో నీళ్లు తోడి తన నెత్తిన పోసుకుంటూ కేశవనామాలు బిగ్గరగా చదవడం మొదలెట్టాడు. తన ఒంటిమీద ఒక చేదెడు నీళ్లు పోసుకుంటూ అటుపై రెండేసి చేదలు నీళ్లు తోడి ఛీ ఛీ మురికినీళ్లు అంటూ నీళ్లని దొంగవైపు విసరసాగాడు. నీళ్లతో దొంగ ఒళ్లంతా తడిసిపోతున్నవాడు కిక్కురుమనకుండా ఊరుకున్నాడు. అంతలో కమల దీపం పట్టుకుని గబగబా వచ్చి, అయ్యో అయ్యో, అర్ధరాత్రిపూట సంధ్యావందనం ఏమిటండి? మీకేమన్నా మతిపోయిందా?